బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. శంషాబాద్ లో విమానాల ల్యాండింగ్ కి తీరని అంతరాయం కలిగింది. వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయానికి పలు విమానాలను తరలించారు. ముంబై, పూణే, కోల్కతా ఇతరత్ర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి విమానాల్ని, హైదరాబాద్కు వస్తున్నటువంటి ఆ విమానాలని 3 ఇండిగో విమానాలని గన్నవరంలో ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్కి తీవ్రంగా శ్రమించారు పైలట్లు. ల్యాండింగ్ కాకపోవడంతో ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది. హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాల్సినటువంటి 3 ఇండిగో విమానాలని ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో, ఇక్కడ ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ఈ 3 విమానాలని కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. సో ల్యాండింగ్ సమయంలో అటు ప్రయాణికులు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. మరి హైదరాబాద్ రావాల్సిన ఆ ప్రయాణికుల్ని గన్నవరం తరలించారంటే అక్కడి నుంచి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాలి. సో ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్కి అంతరాయం కలుగుతోంది. వాతావరణంలో భారీగా మార్పులు రావడంతో వర్షాలకు సంబంధించి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉండడంతో ఒక్కసారిగా ఆ ల్యాండింగ్కి అంతరాయం కలుగుతోంది. ప్రయాణికుల్లో ఆవేదన కూడా వ్యక్తమవుతోంది, ఆగ్రహం వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళవలసిన టేకాఫ్ కావాల్సిన విమానాలు కూడా కొంత ఆలస్యం అవుతూ ఉన్నాయి. ల్యాండింగ్ కావాల్సినటువంటి విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. కొన్ని దారిని కూడా వర్ణించిన పరిస్థితి. మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. వాతావరణాన్ని అనుకూలించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తున్నట్టు తెలుస్తోంది. సో ఎన్ని విమానాలు ల్యాండింగ్కి అంతరాయం కలిగి దారి మళ్లించడం జరిగింది? ఇంకా ఎన్ని విమానాలు టేకాఫ్ కావాల్సి ఉంది? ప్రయాణికులు ఏం చెప్తున్నారు? రైట్, నగర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. దీంతో వాతావరణం అనేది అనుకూలించడం లేదు. దీంతో ఒకవైపు శంషాబాద్ రావాల్సినటువంటి విమానాలు ల్యాండింగ్ కి అక్కడ సహకరించడం లేదు అక్కడ వాతావరణం. దీంతో అత్యవసరంగా వాహనాన్నింటినీ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి డైవర్ట్ చేశారు. దీంతో ఒకవైపు ప్రయాణికులు పెద్ద ఎత్తున భయానికి గురవుతారు. ఎందుకంటే వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోసారి ఇక్కడ దిగాల్సిన వాళ్ళందరూ కూడా మళ్ళీ అటు విజయవాడకు డైవర్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 ఇండిగో విమానాలను కూడా ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడే ల్యాండ్ చేశారు. ఇక్కడ ఒకవైపు పైలట్స్ తీవ్రంగా శ్రమించారు ఇక్కడ ల్యాండ్ చేయడానికి. కానీ అవి అసలు వాతావరణం అనేది ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ఉండడంతో సాధ్యం కాకపోవడంతో వాటిని 3 ఇండిగో విమానాలని ప్రస్తుతం అక్కడికి డైవర్ట్ చేశారు. ఇంకోవైపు ఇక్కడ నుండి వెళ్లాల్సినటువంటి విమానాలు కూడా ప్రస్తుతం అక్కడనే రన్వేలో ఉన్న ఆగిపోయినట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఎందుకంటే ఒకవైపు టేకాఫ్ అవ్వడానికి కావచ్చు, ల్యాండ్ అవ్వడానికి కావచ్చు, ప్రస్తుతం అయితే పరిస్థితులు ప్రతికూల వాతావరణం ఉండడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇటు ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఒకవైపు ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళందరూ చేరుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అధికారులు సూచనలు జారీ చేశారు, మెయిల్ కూడా పెట్టారు. కొంచెం వాతావరణం అనుకూలించడం లేదు, ఖచ్చితంగా సహకరించాలి. ఇంకోవైపు ఎవరైతే విజయవాడకు డైవర్ట్ చేశారో వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు, హైదరాబాద్కి రావాల్సిన వాళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామంటూ కూడా ఇప్పటికే విమాన అధికారులు చెప్పడంతో కొంచెం వాళ్ళు కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం మీద ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. దాని ప్రభావం ఇటు హైదరాబాద్ పైన ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో గతంలో కూడా చాలా సార్లు ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొన్న, మరోసారి ఇదే పరిస్థితి రిపీట్ అవడంతో ఇటు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా ముంబై, పూణే, కోల్కతా నుంచి వచ్చినటువంటి 3 ఇండిగో విమానాలను మొత్తం కూడా అటు గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటు కొన్ని తిరుపతి కూడా డైవర్ట్ చేసినట్టు కూడా తెలిసింది. ఖచ్చితంగా ప్రయాణికులందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే హైదరాబాద్ కి రావాల్సిన ప్రయాణికుల్ని గన్నవరం లేదా తిరుపతి వైపుగా మరలిస్తే వారిని ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు? డ్యూ టు సమ్ బిజినెస్ యాక్టివిటీస్ లాంటిది ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ లాంటిది ఉన్నా కూడా హైదరాబాద్ వస్తున్నారనుకోండి, హైదరాబాద్ రావాల్సిన విమానాలు గన్నవరంలో ల్యాండ్ చేస్తున్నారంటే మరి ఆ ప్రయాణికులకి హైదరాబాద్ రావడానికి ఏర్పాట్లు విమానయాన సంస్థలు చేస్తున్నాయా? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి విషయం పైన? రైట్, ఎవరైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సినటువంటి 3 విమానాలను కూడా అటు విజయవాడకి, ఇంకో తిరుపతికి డైవర్ట్ చేశారు. ఎవరైతే అక్కడికి చేరుకున్న వాళ్ళని కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టారు. రోడ్డు మార్గం
రైలు మార్గం కావచ్చు, వీటిని ప్రస్తుతం ఎవరైతే విమానాశ్రయ అధికారులు ఉంటారో వాళ్ళే అరేంజ్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైనటువంటి వర్షాలు రావడంతో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిస్థితి అనుకూలించకపోవడంతో ప్రస్తుతం అయితే ఈ చర్యలు చేపట్టారు. అటు రైల్వే శాఖతో కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తో కావచ్చు, ఎప్పటికప్పటికి సమన్వయం చేసుకుంటూ వాళ్ళని సేఫ్ గా ఇక్కడికి హైదరాబాద్ తరలించేందుకు కూడా ప్రస్తుతం చర్యలు చేపట్టారు. ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడు బయలుదేరాల్సినటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో, డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, కొంచెం ప్యాసింజర్లందరూ కూడా ఖచ్చితంగా కొంచెం అనుకూలించాలి. ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వాతావరణం వల్ల అవి టేక్ ఆఫ్ అవడానికి ప్రస్తుతం పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు కొంచెం ఆలస్యంగా టేక్ ఆఫ్ అవడానికి కూడా ఛాన్స్ ఉండడంతో ఆలస్యంగా టేక్ ఆఫ్ అవుతాయంటూ కూడా ఇప్పటికే వాళ్ళకి మెసేజ్లో మెయిల్ ద్వారా వాళ్ళకు ప్రస్తుతం అయితే సమాచారం కూడా అందించారు. ఖచ్చితంగా దీనికి సహకరించాలంటూ కూడా ఇది ఒకవైపు వర్షం వల్ల జరుగుతున్నటువంటి కావటంతో ఎవరు కూడా ఊహించలేదు. ఖచ్చితంగా దీన్ని సహకరించాలంటూ కూడా అటు విమాన అధికారులు కూడా ప్రస్తుతం ఇటు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకు ప్రస్తుతం ఇన్ఫార్మ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున ఇటు ప్రయాణికులు చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు అటు టేకాఫ్ కావాల్సినటువంటి విమానాలు కావచ్చు, అదేవిధంగా ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానాలకు సంబంధించిన ప్రయాణికులు పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకేం కాదు, మీకు సురక్షితంగా చేర్చే బాధ్యత మాదంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి విమాన అధికారులు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నా. మొత్తం మీద ఈ రోజు రేపు కూడా సిచ్యువేషన్ ఇంకా ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఈ రకంగా ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? అంటే వాతావరణానికి సంబంధించి వాయుగుండంగా మారే అవకాశం ఉంది, తీవ్రంగా వర్షాలు కురుస్తున్నాయి, మరో 3 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ విమానయానం టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఇది ఎప్పుడు మళ్ళీ రిటైవ్ అయ్యే అవకాశం ఉంది, ఎప్పుడు సరిచేయొచ్చని అధికారులు చెప్తున్నారు. విమాన అధికారులు కానివ్వండి, ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఇటు నగరానికి భారీ వర్ష సూచన జారీ చేసింది. దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడానికి ఆస్కారం ఉందంటూ కూడా ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నాయి, అవి కూడా టేక్ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాతావరణం అనుకూలించడంతో కొంచెం ఆశంగా వెళ్తే లేదా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దీనికి ప్రయాణికులందరూ కూడా సహకరించాలి, వాళ్ళకు ఆల్టర్నేటివ్ గా వేరే చూపిస్తామంటూ కూడా అటు రైల్వే అధికారులతో కావచ్చు, ఇటు ట్రాన్స్పోర్ట్ అధికారులతో కావచ్చు మేము సమన్వయం చేసుకుంటామంటూ కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకైతే ఒక హామీ ఇచ్చారు. మొత్తంగా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా నగరంలో ఇదే పరిస్థితి ఉండడంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో వాతావరణం సహకరించకపోవడంతో శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన పలు విమానాలు మొత్తాన్ని కూడా గన్నవరం లేదా తిరుపతి వైపుగా దారి మళ్లించారు. సో 3 ఇండిగో విమానాలు అటు ముంబై, పూణే, కోల్కతా నుంచి వచ్చినటువంటి ఈ 3 విమానాల్ని కూడా శంషాబాద్లో ల్యాండ్ అవ్వాల్సిన 3 విమానాలు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నాయి. అక్కడ నుంచి రోడ్డు మార్గం వెంట ఆ విమానయాన సంస్థ తగు ఏర్పాటు చేసి ఆ ప్రయాణికులందరినీ కూడా హైదరాబాద్ తరలిస్తోంది. సో మీలో ఎవరైనా కనుక ఇప్పుడు ఇతర ప్రయాణాలకు వెళ్ళడం కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనుక వెళ్ళే వారు ఉంటే ఒకసారి ఆలోచించండి. మీకు ముందస్తుగా విమానయాన సంస్థ మెసేజ్ లాంటివి చేసి ఉంటుంది. టేక్ ఆఫ్ అయినా ల్యాండింగ్ అయినా జరగడం సాధ్యం కావడం లేదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి ఆ హెచ్చరికల మేరకు కానివ్వండి, వాతావరణం అనుకూలించకపోవడంతో ఎయిర్పోర్ట్ అధికారులు డిసిషన్ తీసుకున్నారు. సో మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్లో ఉంటే అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్.
5,000 ప్లస్ స్కిల్ పెయింటర్స్తో 1,250 ప్లస్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000 ప్లస్ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉంటారు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.